వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో అర్హులందరికీ జీవో 58 ద్వారా ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని ఇందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సూచించారు. 1వ డివిజన్లోని పలివెల్పుల 2వ డివిజన్లోని భగత్ సింగ్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న గుడిసెవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలిచే ఏకైక ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇంటింటికి మిషన్ భగీరథ నల్ల కనెక్షన్లు, ఇంటి నెంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుడిసెవాసుల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఎంఆర్ఓ గనిపాక రాజ్ కుమార్, మాజీ కార్పొరేటర్ కల్పన సింగ్లాల్, దుబ్బ శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గనిపాక విజయ్ కుమార్, 1వ డివిజన్ ప్రెసిడెంట్ నారాయణల శ్రీధర్, భగత్ సింగ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మంద మల్లేశం, డివిజన్ల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళడం జరిగింది. మరి ఈ రోజు మన అన్న ఇక్కడికి రావడం మన అందరి అదృష్టం. అలాగే ఇక్కడ మరి భగత్ సింగ్ కాలనీ అమ్మలందరూ ఎంతో బతుకమ్మలతో, అలాగే మరి పువ్వులు చదువుకుంటూ డప్పులతో ఎంతో స్వాగతం పలికిన అమ్మలందరికీ ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు. అన్న ఇక్కడ అందరూ పేదవాళ్ళు ఉంటారన్న. మరి ఇక్కడ నేనున్నప్పుడు అభివృద్ధి అయిందన్నా. బీజేపీ అతను గెలిచి కూడా ఏం పనులు చేయలేకపోయిందన్నా. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో రోడ్లు లేవన్నా, ఇక్కడ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు. అలాగే మరి చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళకి మరి ఇంటి, అలాగే వాళ్ళకు చాలా మందికి భగీరథ వాటర్ రావట్లేదు అన్న. భగీరథ కలెక్షన్స్ కూడా లేవు. వాళ్ళు ఏమంటున్నారు అన్న అంటే, వాళ్ళు ఇంటి నెంబర్ ఉంటేనే మేము భగీరథ కలెక్షన్ ఇస్తామని అంటున్నారన్న. దయచేసి మీ ఆధ్వర్యంలో ఇంటి నెంబర్ కావచ్చు, పట్టాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఈ అన్ని అభివృద్ధి పనులు మీరున్నప్పుడే చేయాలని కోరుకుంటూ, అలాగే మరి రాబోయే ఎలక్షన్ అన్న, ఈ ఎలక్షన్ల ముందే మీరు సీసీ రోడ్లకు ఇంకా 70 లక్షలు మంజూరు చేసి ఉన్నాం. అతి త్వరలో ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తాం. హౌస్ నెంబర్లు దాదాపు 200 హౌస్ నెంబర్లు ఇప్పించడం, ఇంకా 300 హౌస్ నెంబర్లు ఇప్పించాలి. ఇది మీరు ఆశీర్వదించిన బిడ్డగా, మీ ఎమ్మెల్యేగా మరి ఈ గ్రామంలో ఈ భగత్ సింగ్ నగర్లో చేసిన కార్యక్రమాలు నాకు ఆ రోజు చెప్పారు మల్లేశం గారు, అన్నా మాకు కొంత ఇబ్బంది ఉంది, కొన్ని ప్రైవేటు వ్యక్తులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆ రోజు నా దృష్టికి తీసుకువచ్చినప్పుడు నేను ఒక భరోసా ఇచ్చా మల్లేశం గారికి, మీకు ఈగ వాళ్ళను నేనున్నా, మిమ్మల్ని కాపాడుకుంటాను. అదే విధంగా మరి ఇప్పటి వరకు కూడా ప్రయాణం జరిగింది. కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, నా దృష్టికి తెస్తున్నాను. ఏం భయపడాల్సిన అవసరం లేదు అని సందర్భం